అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మార్చ్ 8న మనం జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. దీని వెనకున్న అసలు శక్తి ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. సరే, అసలు ఈ రోజును ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి? సమాజంలో మహిళల గొప్పతనాన్ని, వాళ్ల పాత్రను గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ఎందుకంత స్పెషల్? ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు. కుటుంబం దగ్గర నుంచి దేశాన్ని నడిపించడం వరకు ప్రతి రంగంలో, ప్రతి చోట మహిళలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో గుర్తుచేసుకోవడానికి ఇదొక స్పెషల్ డే అన్నమాట. సమాజానికి పునాది ఏంటి? కుటుంబం. మరి ఆ కుటుంబానికి మూలస్తంభం ఎవరు? ఇంకెవరు? ఖచ్చితంగా స్త్రీనే. అవును, ఆమె లేకపోతే అసలు కుటుంబం అనేదే లేదు కదా. చూడండి, ఒక తల్లిగా ఆమె పిల్లలకి ప్రేమను పంచుతుంది, మంచి విలువలు నేర్పిస్తుంది, వాళ్ల భవిష్యత్తుకు ఒక దారి చూపిస్తుంది. అదే ఒక సోదరిగా, అక్కగానో చెల్లిగానో ఉండి కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది, అందరినీ కలిపి ఉంచుతుంది. ఈ రెండు పాత్రలు ఎంత ముఖ్యమో కదా, అచ్చం కుటుంబానికి వెన్నెముకలాంటిలి. అవును, కుటుంబంలో మొదలైన ఈ బంధమే సమాజ నిర్మాణానికి పునాది అవుతుంది. ఇక్కడి నుంచే మహిళల పాత్ర కుటుంబం దాటి సమాజం వైపు, దేశం వైపు విస్తరిస్తుంది. కేవలం ఇంటికే పరిమితం కాదు. ఈరోజు మహిళలు ప్రతి రంగంలో వాళ్ల టాలెంట్ చూపిస్తున్నారు. టీచర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, సైనికులుగా, దేశాన్ని నడిపించే నాయకులుగా, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో, ప్రతి చోట వాళ్ల మార్క్ కనిపిస్తుంది కదా. ఈనాటి మహిళలే కాదు, మన భారతదేశ చరిత్రని చూసుకుంటే వాళ్ల ధైర్యంతో, పట్టుదలతో మనందరికీ స్ఫూర్తినిచ్చిన గొప్ప మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ల లెగసీ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అవును, వాళ్లు కేవలం మన దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. వాళ్ల ధైర్యం, వాళ్ల పట్టుదల మనందరికీ ఒక పెద్ద పాఠం. ఉదాహరణకి, కవిత్వంతో స్వాతంత్ర ఉద్యమంలో నిప్పులు చెరిగిన సరోజిని నాయుడు, దేశ ప్రధానిగా పరిపాలించిన ఇందిరాగాంధీ, అంతరిక్షంలోకి వెళ్లిన మన కల్పనా చావ్లా, ఇక స్పోర్ట్స్లో అయితే మన దేశ పతాకాన్ని ఎగరేసిన పీవీ సింధు, ఇలా వీళ్లంతా వాళ్ల ఫీల్డ్స్లో టాప్కి వెళ్లి కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో, ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప వర్తమానమున్న ఈ మహిళా దినోత్సవం మనందరికీ ఇచ్చే అసలైన మెసేజ్ ఏంటి, దాని సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఆలోచించండి. ఇంతకీ ఈరోజు మనకిస్తున్న ముఖ్యమైన సందేశం ఏమై ఉంటుంది? ఏంటి ఆ మెసేజ్? ఆ మెసేజ్ చాలా సింపుల్ అండ్ క్లియర్. మొట్టమొదటిది మహిళలను గౌరవించడం. ఇక రెండవది వాళ్లకి సమాన అవకాశాలు ఇవ్వడం. చదువులో, ఆరోగ్యంలో, ఉద్యోగంలో, ఇలా ప్రతి రంగంలోనూ వాళ్లకు సమానమైన హక్కులు కల్పించాలి. చాలామంది అనుకుంటారు మహిళలు బలహీనులని, కాని అది అస్సలు నిజం కాదు. నిజానికి వాళ్లు ధైర్యానికి, సహనానికి, ప్రేమకు అసలైన ప్రతీకలు. వాళ్లలో ఉండే బలం అపారమైనది. ఇది ఎలా ఉంటుందంటే ఒక గొలుసు కట్టులాంటిది. ఒక మహిళను మనం శక్తివంతం చేస్తే ఆ ప్రభావంతో ఒక కుటుంబం బలంగా తయారవుతుంది. అలా బలమైన కుటుంబాలన్నీ కలిస్తేనే కదా ఒక బలమైన సమాజం, ఒక బలమైన దేశం తయారయ్యేది. సో, దేశాభివృద్ధికి పునాది ఇక్కడే ఉంది. ఫైనల్గా ఈ ఒక్క మాట మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా చెప్తుంది. అదేంటంటే, మహిళలను గౌరవించడమంటే మన సమాజాన్ని గౌరవించడం. ఈ ఆలోచనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే మన చుట్టూ ఉన్న ప్రతి మహిళను గౌరవిద్దాం, వాళ్ల కాలలు నిజం చేసుకోవడానికి మనవంతు సహాయం చేద్దాం. అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.